హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో స్థానిక సంస్థల ఎన్నికల బీసీల రిజర్వేషన్లు పెంచాలని డిమాండ్ చేశారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘంలో ఏర్పాటు చేసిన సమావేశంలో రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు వెంటనే కులగణన చేపట్టాలి అన్నారు. కులగణన స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించారన్నారు. పంచాయతీరాజ్ ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లు 20% నుండి 42% పెంచాలి అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో బీసీకి ముఖ్యమంత్రి అవకాశం రాలేదు. సర్పంచులు అవడానికి కూడా బీసీలకు అవకాశం ఇవ్వాలి అన్నారు. ఇండియా కూటమి బలంగా ఉంది అన్నారు. బీసీ బిల్లుపై పార్లమెంట్లో ప్రైవేట్ బిల్లు పెడితే అన్ని పార్టీలను ఒప్పిస్తామని వారు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గ్రామ పంచాయతీ ఎన్నికలపై కమిషన్ ఇచ్చే రిపోర్ట్ ప్రకారం అంటాడు మేము కులగణన చేసి జనాభా ప్రకారం రిజర్వేషన్ పెంచాలని అడుగుతున్నాం. వాళ్ళు కూడా ఎన్నో సందర్భాల్లో అన్నారు. కామారెడ్డి డిక్లరేషన్లో బీసీలకు పంచాయతీరాజ్ రిజర్వేషన్లను 20% నుంచి 42% పెంచామని డిక్లేర్ చేశారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో వాళ్ళు ఎట్టి పనిలో యుద్ధమే జరుగుతుందని కూడా హెచ్చరిస్తున్నారు. ఏమి ఒక ప్రభుత్వం ముఖ్యమా, 2 కోట్ల మంది బీసీలు ముఖ్యమా అని నేను అడుగుతున్నా. 2 కోట్ల మంది బీసీలతో పెట్టుకుంటే ఎవరైనా నిలవగలుగుతారా అని కూడా హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఈరోజు 42% పెంచితే ఎలాంటి చట్టపరమైన న్యాయపరమైన ఇష్యూలు రావని కూడా ప్రభుత్వానికి మేము సూచిస్తున్నాం. వెంటనే కులగణన చేపట్టారు. ఎన్నికలు జరిగి 8 నెలలు అవుతుంది. ఈ 8 నెలల మీకు 15 రోజులు చాలు కులగణన చేయడానికి. ముఖ్యమంత్రి గతంలో ఉన్నటువంటి కేసీఆర్ సమగ్ర కులగణన సమగ్ర జనగణన చేసి సర్వే చేసినప్పుడు 1 రోజులో జరిపాడు. 2 రోజులు గ్రౌండ్ ఎక్సర్సైజ్ చేశాడు. ఇప్పుడు కూడా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే 8 రోజుల మంత్రులు మీరే చైర్మన్లు మీరే ఆఫీసర్లు మీరే. మా ఊళ్ళు బీసీలు సర్పంచులు కూడా కావద్దా? ఎందుకు ఇంత కడుపునంటే మీకు గ్రామాలలో మా వాళ్ళు చదువుకున్నారు, నాయకత్వం పెరిగింది. సర్పంచులకు కూడా మీరు ఓర్వరా? అందుకే మా అన్నలకు బ్రదర్స్కి అందరికి చెప్తున్నా, మాకు రిజర్వేషన్లు పెట్టడానికి అగ్రకులాలు కూడా సహకరించాలి. ఇది అన్నదంలో పంచాలి. కాబట్టి బీసీ రిజర్వేషన్లు 42 అన్నందుకు మనం 42 అంటున్నాం. యాక్చువల్ అయితే జనాభా ప్రకారం 52 ఇవ్వాలి. మేము 52 కూడా అడుగుతలేము. మీరు అన్నమాట కట్టుబడి పెంచమంటున్నాం. లేకపోతే రాష్ట్రంలో కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతాం. అప్పుడు ప్రభుత్వమే బాధ్యత వహించవలసి వస్తుంది. ఇంకా ఢిల్లీకి పోయి ఢిల్లీలో ధర్నాలు చేసి రాహుల్ గాంధీకి కూడా కలిసి విజ్ఞప్తి చేస్తాం. ఇప్పుడు ప్రభుత్వంకి ఏమైనా ఇబ్బందులు ఉంటే పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించాలి కేంద్రంలో. అక్కడ ఇండియా కూటమి